అందర్నీ తొందరగా రెడీ అయి రమ్మను. మనం బయలుదేరదాం. ఓకే మేడం. నీ బాధని నేనర్థం చేసుకోగలను ప్రియదర్శిని. ఈ పెళ్లి జరగడం నీకెంత ఇంపార్టెంటో నాకంత ప్రెస్టీజియస్ కూడా. ఆల్రెడీ నవ్య లైఫ్లో పెళ్లి నిశ్చితార్థం గురించి ఇష్యూస్ అయ్యాయి. అప్పుడు నేను ఇండియాలో లేను. ఇప్పుడు రిపీట్ అవ్వనివ్వను. ఈ పెళ్లికి ఏ ప్రాబ్లం రాకూడదు. కుందనపు బొమ్మలా ఉన్నావు నవ్యమ్మ. ఈరోజు నీకు నాదిష్టే తగిలేలా ఉంది. నేను కుందనపు బొమ్మైతే నువ్వు పుత్తడి బొమ్మవి. లేదు లేదు, పెళ్లి మీదే కాబట్టి పొగడ్తలు కూడా మీరే తీసుకోవాలి. ఎవ్వరికీ ఇవ్వకూడదమ్మా. సరే అయితే నేను పొగడ్తలు తీసుకుంటాను, నువ్వు నిజాన్ని ఒప్పుకో. మీతో మాట్లాడడం కష్టమమ్మా. నవ్యమ్మా, ఏంటమ్మా ఇది? రిపోర్ట్స్ వచ్చాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇక మన మ్యారేజ్కి ఏ ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు టై ద నాట్ అండ్ ఫ్లై టు యుఎస్. ఇది ఫారెన్ వెళ్ళడానికి అవసరమయ్యే డాక్యుమెంట్ సరసు. మరంత ముఖ్యమైన కాగితాలు ఇలా బయటే వదిలేశారేంటమ్మా? ఎక్కడైనా భద్రంగా లోపల పెట్టుకోండి. సరే సరే. నవ్యమ్మ, మీరేమనుకున్నంటే ఒక విషయం అడగొచ్చా? చెప్పు సరసు. ఈ పెళ్లి చేసుకోవడం మీకిష్టమేనా? అదేంటి సరసు అలా అడుగుతున్నావు? అది ఇప్పుడు ఈ టైంలో అంటే అమ్మా, అది మీరు భయపడో అమ్మగారి మాటలకి కట్టుబడో ఈ పెళ్లి చేసుకుంటున్నారా, లేక మనస్ఫూర్తిగా ఒప్పుకొని చేసుకుంటున్నారా తెలియక అడిగానమ్మా. తప్పుగా అనుకోకండి. నిజం తెలుసుకోవడం తప్పెలా అవుతుంది సరసు? చెప్పు నవ్య, ఈ పెళ్లి నీకిష్టమేనా? ఇప్పుడు నువ్వు కూడా జాయిన్ అయ్యావా అన్నయ్య? అది కాదు నవ్య, ఈ పెళ్లికి ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకున్నామో, ఎన్ని ఇష్యూస్ అయ్యాయో నువ్వు కూడా చూస్తున్నావు కదా. నీ ఒపీనియన్ అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఓకే ఫైన్. అభి మంచివాడని, అతని బిహేవియర్, క్యారెక్టర్ గురించి మేడం చాలాసార్లు చెప్పారు. లైఫ్లో నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవ్య, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకోవడానికి క్షణం కూడా ఆలోచించొద్దు. అన్నయ్యగా నేనున్నాను. ఏంటి సార్, అప్పుడే అప్పగింతలా?
ఇంకా దానికి చాలా టైం ఉంది. అన్నయ్య గారు కదమ్మా, అందరికన్నా ప్రేమ అభిమానం కాస్త ఎక్కువే ఉంటాయి. అన్నయ్య, ఇంత ప్రేమతో పాటు నాకు పెళ్లికి ఒక గిఫ్ట్ కావాలి. చెప్పు నవ్య, ఏదైనా సరే, అది ఎంత ఖర్చైనా సరే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇది కొనేది కాదన్నయ్య, ఇచ్చేది. అంటే సరస్సుని పెళ్లి చేసుకో అన్నయ్య. నవ్య, ప్రీతితో నీ నిశ్చితార్థం ఆగడం మంచిదే అయిందన్నయ్య. ఆ దేవుడే తాతయ్య రూపంలో వచ్చి లైఫ్లో ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. సరస్సు కేరింగ్ మాటలు చూస్తుంటే ఒక్కోసారి మేడంని చూసినట్టే అనిపిస్తుందన్నయ్య. డాడీకి కూడా సరస్సు అంటే చాలా ఇష్టం. అందుకే సరస్సుని పెళ్లి చేసుకో అన్నయ్య. నవ్యమా, జరగాల్సిన మీ పెళ్లి గురించి వదిలేసి ఇదంతా ఎందుకమ్మా? నా పెళ్ళి అయిపోతుంది సరసు, కానీ మీకింకా ఛాన్స్ ఉందని చెప్తున్నాను. నవ్య, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు రెడీ అవ్వు. లేట్ అయితే మేడం సీరియస్ అవుతారు. అన్నయ్య, లైఫ్లో నేను ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఎప్పుడుంటానో తెలుసా? సరసుకి నీకు పెళ్ళైన రోజు. నా కోసం, నా సంతోషం కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తే ఈ ఒక్క విష్ ఫుల్ఫిల్ చేయన్నయ్యా, చాలు. నీ విష్ని నేను ఎప్పుడూ ఫుల్ఫిల్ చేశాను నవ్య, కానీ ఇప్పుడు నిజం చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ. సరే, తొందరగా రండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. నమస్తే. నమస్తే. నమస్కారం బాగారు. ఏంటి ఈసారి మేము లేట్ అయ్యామా? లేదు, మేమే కొంచెం ఎర్లీగా వచ్చాం. మీరు పర్ఫెక్ట్ టైంకి వచ్చారు. వాగ్దేవి అంటే పంక్చువాలిటీ, పంక్చువాలిటీ అంటే వాగ్దేవి. వావ్ నవ్య, యు లుకింగ్ గార్జియస్. వన్ సెల్ఫీ ప్లీజ్. స్మైల్. రండి, అందరూ ఒక సెల్ఫీ తీసుకుందాం. వద్దమ్మా, పూజ అయ్యాక ఏకంగా ఒకేసారి తీసుకుందాం. బావగారికి ఇంకా కోపం తగ్గినట్లేదు? నాకేం కోపం లేదండి. ఆ దేవుడి మీద నమ్మకం పెంచుకున్నాను, మనుషుల మీద రాగద్వేషాలు తగ్గించుకున్నాను. అంకుల్, ఇంతకీ మన అభి ఎక్కడా? ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్టున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరుండండి అంకుల్, నేను వెళ్తాను. పదండి, పూజకి టైం అయింది. సరే. అభి, ఇదేం యుఎస్ కాదు, ఇండియా. ఇక్కడ పెళ్ళి అనేది చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ విషయం. ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజెస్ ఒప్పుకుంటారు, కానీ అగ్రిమెంట్ మ్యారేజెస్ కాదు. నీకు కాన్సెప్ట్ పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నా. ప్రీ నెప్షల్ అగ్రిమెంట్ అంటే
పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఆస్తి వివరాలు షేర్ చేసుకుంటే డివోర్స్ తీసుకునే టైంలో ఒకరి ఆస్తి మీద ఒకరికి ఎటువంటి లీగల్ రైట్ లేకపోవడం. పెళ్లికి ముందే ఆ డాక్యుమెంట్ మీద నవ్య సైన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మన ప్రాపర్టీ మీద తనకి ఏ హక్కు ఉండదు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మరీ దారుణం రా. ఇంకా పెళ్ళవ్వకుండానే ఆస్తి డైవర్స్ అంటావేంటి? ఈ అభి లైఫ్లో ఏదైనా ఒక స్టెప్ ముందే ఆలోచిస్తాడు. అదే ప్రాపర్టీ ప్రాఫిట్ విషయంలో అయితే 10 అడుగులు ముందుంటాడు. ఈరోజు మా ఇద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ బానే ఉండొచ్చు, కానీ ఇదే కంటిన్యూ అవుతుందన్న గ్యారంటీ లేదు కదా. అందుకే ఈ ముందు జాగ్రత్త. కానీ ఆ డాక్యుమెంట్స్ మీద నవ్య సైన్ పెడుతుందా? ఆంటీకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలన్నట్టు చెప్పే విధంగా చెప్తే ఒప్పుకొని వాళ్ళు ఎవరు ఉండరు డూడ్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాతే ఏదైనా ఎవర్. ఏ అగ్రిమెంట్ అభి? అంటే తేజ, అది దేనికి అగ్రిమెంట్? ఎవరు సైన్ పెట్టాలి? అంటే అది కొత్త డీల్కి సంబంధించి ఎన్ఓసి ఫామ్ మీద సైన్ పెట్టడం కోసం మాట్లాడుతున్నాను. ఏరా? అవునవును, ఎన్ఓసి ఫార్మ్స్ గురించి. సరే, అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు, పద. ఓ సారీ, పదండి. అమ్మా, తులాభారానికి అన్ని ఏర్పాట్లు చేశాం, పదండి. రండమ్మా. నేను ఒక 5 minutesలో కాల్ చేస్తాను. చెప్పండి అభి. సారీ టు డిస్టర్బ్ యూ. అలా ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్. పూజ బాగా జరిగింది కదా? మీరేం మాట్లాడాలని వచ్చారో అది డైరెక్ట్గా చెప్పండి అభి. అంటే చెప్పచ్చు, కానీ ఎందుకు ఇబ్బంది? మళ్ళీ ఏదైనా టెస్ట్ చేయించుకోవాలా? దేనికైనా ప్రూఫ్ కావాలా? నో నవ్య, ఏ ప్రూఫ్ టెస్ట్ అవసరం లేదు. ఆ టెస్ట్స్ ఎందుకు ఇచ్చానో నీకు క్లారిటీ ఇచ్చినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడలేదవి. మీరు అడగడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, మేబీ అదే విషయం అవుతుందేమో అనుకున్నాను. కాదు, ఈవినింగ్ పార్టీకి నేను ఇన్వైట్ చేయడానికి వచ్చాను. సడన్గా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు కదా, ఫ్రెండ్స్ అందరికీ చిన్న పార్టీ ఇస్తున్నాను. నువ్వు కూడా వస్తే బాగుంటుందని. ఈ విషయం డైరెక్ట్గా అడగకుండా ఎందుకు ఆ హెసిటేషన్? అంటే నువ్వు ఒప్పుకుంటావో లేదా అని. మోరెవర్, మీరేం చేయాలన్నా ఆంటీ పర్మిషన్ ఉండాలి కదా. సరే, మేడంని అడిగొస్తాను. థ్యాంక్ యూ నవ్య. ఈరోజు పార్టీలో మన లైఫ్కి సంబంధించి నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఇప్పుడు చెప్పొచ్చు కదా. లేదు లేదు, ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. అభి, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? యా, అడుగు. పెళ్ళంటే మీ దృష్టిలో 2 మనసుల్ని కలిపే బంధమా, లేక లాస్ ప్రాఫిట్ బిజినెసా? ఏం నవ్య అలా అడుగుతున్నావు? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు లైఫ్ కన్నా బిజినెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపించింది, అందుకే అడుగుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే నో నీడ్ టు ఆన్సర్. నా దృష్టిలో లైఫ్ బిజినెస్ 2 ఒకటే. పెళ్ళనే కాదు, మన జీవితంలో ప్రతి రిలేషన్షిప్ ఒక బిజినెస్ డీల్ లాంటిది. ప్రాఫిట్ అంటే సంతోషాలు ఇష్టాలు, లాస్ అంటే కష్టాలు నష్టాలు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే వ్యాపారమే కాదు, ఏ బంధమైనా సరే ఎక్కువ కాలం ఉండదని నా అభిప్రాయం. అందుకే మనం ఫస్ట్ స్టెప్ నుండి పర్ఫెక్ట్గా ఉంటూ అవసరమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. అల్టిమేట్గా మనిషిని గొప్పవాణ్ణి చేసేది, సొసైటీలో ఒక స్థాయిలో నిలబెట్టేది సక్సెస్ఫుల్ బిజినెస్ అండ్ హెల్దీ ప్రాఫిట్. అది లైఫ్లో అయినా రిలేషన్షిప్లో అయినా.
హోప్ యూ గాట్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. యా అభి. ఓకే దెన్, ఈవినింగ్ పార్టీ గురించి మర్చిపోవద్దు. యా షూర్. థ్యాంక్ యూ. లైఫ్ని బిజినెస్తో కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అభి చెప్పేది నిజమా అబద్ధమా? ఏం చేస్తున్నావు సరసు? నేను కోరుకున్నది జరుగుతుందని ఆ దేవుడు నా నమ్మకాన్ని ఇలా నిలబెట్టాడు బాబు. అంటే ఈ కాయిన్ నిలబడితే నువ్వు ఏం కోరుకుంటే జరుగుతుందా? అవును బాబు, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నువ్వేం కోరుకున్నావు? నవ్యమ్మ జీవితం చక్కగా ఉండాలని. ఓహ్, నవ్య గురించా? అవును బాబు. నీ గురించి ఏదైనా కోరుకున్నావేమో అనుకున్నాను. లేదు బాబు, అయినా ఎల్లుండి నవ్యమ్మ పెళ్లి పెట్టుకొని నా గురించి ఎలా కోరుకుంటాను? ఆది దంపతులు లాంటి తల్లిదండ్రులని, రామలక్ష్మణుల లాంటి అన్నయ్యలని, గుడి లాంటి ఆ ఇంటిని వదిలి పెళ్లి చేసుకుని వెళ్ళడం అంటే మామూలు విషయమా బాబు? తలుచుకుంటేనే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అలాంటిది నవ్యమ్మకి ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. అందుకే నవ్యమ్మకి ఏ సమస్య లేకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను బాబు. నువ్వు ఎప్పుడూ ఇంత గొప్పగా ఆలోచిస్తావు కాబట్టే నవ్య నిన్ను మేడంతో పోలుస్తుంటుంది. మనిద్దరికీ పెళ్లి జరగాలని అంత పట్టుపడుతుంది. ఏం పట్టో బాబు? అరుణ్ బాబు గారికి నవ్యమ్మకి మన పెళ్లి జరిగిందని తెలిస్తే సంతోషిస్తారని తెలిసినా చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఏంటో మన రాత. అదేంటో ఆ దేవుణ్ణి అడుగుదాం. ఒక కాయిన్ ఇవ్వు. రాహుల్ ఎక్కడున్నాడు? దేవుడా, సరస్సు గురించి, మా పెళ్లి గురించి మేడంకి నిజం తెలిసిన రోజు మమ్మల్ని నవ్వుతూ ఆశీర్వదించాలి. ప్లీజ్ దేవుడా. ఏంటి బాబు ఇలా జరిగి? వాణి, నువ్వు వెళ్ళు. ఆగు. అక్కడ పూజ దగ్గర పనులు చేయకుండా ఇక్కడ రాహుల్తో కబుర్లు చెప్తున్నావా? లేదమ్మా, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు. పో. రాహుల్, ఏం చేస్తున్నావు? మనసులో ఏదైనా కోరుకొని కాయిన్ నిలబెడితే మనం అనుకున్నది జరుగుతుంది. ఓ అవునా?
నా కోరిక జరగాలని నువ్వే కోరుకుంటున్నావు ప్రీతి. అది ఖచ్చితంగా జరగాలి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా రాహుల్. నెక్స్ట్ తులాభారం ఉంది కదా, అది కూడా చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. రా వెళ్దాం.